జై శ్రీరామ్. చిన్న కథ, మంచి సందేశం. సామాన్యంగా ఈ కాలంలో మూఢనమ్మకాలు, ఏదో అక్కడ దేవుడు జాగ్రత్త ఉన్నాడు, ఇక్కడ అది ఉంది ఇది ఉంది అని ఏదేదో కథలు చెప్పడము, ప్రజలు వాళ్ళ వెనక తిరగడము, అవన్నీ నడుస్తుంటుంది. మేము పరమాత్మని నమ్ముకోవాలి కానీ ఈ మూఢనమ్మకాలు దీని మీద పోకూడదు. శంకర భగవత్పాదులు దానికి చాలా విరోధం. మూఢనమ్మకాలకి, ఇది ఏదో అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని పాఖండి చెప్పేదానికి, సతీ సహగమనము, ప్రాణిబలి, నరబలి, ఇవన్నీ 72 అవైదిక ధర్మాల్ని ఖండించి వాళ్ళు సనాతన ధర్మాన్ని స్థాపించి, హిందూ సనాతన ధర్మం అంటే ఏమిటి, పంచాయతన పూజ, ఇలాంటివన్నీ చెప్పారు వాళ్ళు. మూఢనమ్మకాలు. గౌతమ్ బుద్ధుడు కూడా అదే చెప్తాడు. ఈ పూజ పునస్కారాలు, దాని నుంచి మీకు అజ్ఞానం పోదు. మీకు అజ్ఞానం పోవాలంటే ధ్యానం నుంచి, భగవంతుని తెలుసుకోవాలంటే మీకు సొంతం సాధన నుంచి చేయొచ్చు అని గౌతమ్ బుద్ధుడు చెప్తాడు. ఒక దగ్గర గౌతమ్ బుద్ధుడు ఏం చెప్తాడంటే, మీకు బ్రహ్మలోకము, విష్ణులోకము, శివలోకము ఉంది అని తెలిసింది, ఏం లాభం? నీకు ఇన్ఫర్మేషన్ దొరికినట్టు, నీవు అమెరికా, ఇంగ్లాండ్ పోయి వచ్చిన అనుభవం నీ బ్రెయిన్లో ఉన్నట్టు, అంతేగాని నీకేం లాభం లేదు. నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతావు, ఆత్మజ్ఞానం ఎంతవరకు నీకు కాదో అంతవరకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ నీకేమీ లాభం చెయ్యవు అని గౌతమ్ బుద్ధుడు చెప్పేది. ఒకసారి శంకర భగవత్పాదులు యాత్ర చేస్తుంటే ఈ కథ వస్తుంది. వాళ్ళు వేరే రకంగా చెప్తారు. ఇక్కడ ఇంటెన్షన్ తెలుసుకోవాలి కానీ నేను శంకర భగవత్పాదులది అయిందే, ఇంకొకరిది అయిందే, అదే వేరే విషయం. ఒక ఊరిలో ఆయన తంగింటాడంట. అక్కడ అడుగుతారు, స్వామి శంకర భగవత్పాదులు జగద్గురువులు, మీరు నీళ్ల మీద నడుస్తారా? స్వాములు అంటారు, నేను నీళ్ళ మీద నడుస్తా కానీ నీళ్ళ మీద నడవలేదప్ప ఇంతవరకు. అంటే మా ఊరిలో ఒక ఆయన ఉన్నాడు, నీళ్ళ మీద నడుస్తాడు. అబ్బా చాలా సంతోషం, చూద్దామంటే మరుసటి రోజు పిలుచుకుని వస్తారు. మీరు జగద్గురు కదా, చూడండి. ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ పోతాడు, మళ్ళీ నడుచుకుంటూ వస్తాడు నీళ్ళ మీద. శంకరాచార్యులకు చెప్తాడు, మీరు నడవండి. ఆయన నడుస్తాడే, పడిపోతాడు నీళ్ళలో. నాకు రాదయ్యా నీళ్ళలో నడవని. మీరెట్లా జగద్గురు అండి, నీళ్ళ మీద నడవనికి రాదు. ఆయన నీళ్ళ మీద నడుస్తాడు. ఆయనను పిలిచి గురువులు అడుగుతారట, అయ్యా నీ విద్య నేర్చేదానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఆయన చెప్తాడు, 40 సంవత్సరాలు పట్టింది స్వామి, సాధన చేశాను నేను పెద్దగా హిమాలయంలో. ఓహో, ఇక్కడి నుంచి నది దాటేదానికి బోట్లో అక్కడ ఎంత తీసుకుంటారు? పావుల తీసుకుంటారు. మళ్ళీ వచ్చేదానికి ఎంత తీసుకుంటారు? పావుల తీసుకుంటారు. అంటే ₹10 పోయి వస్తే ₹10. అవును, ₹10 మిగిలిచ్చేదానికి 40 సంవత్సరాలు ఆయుష్యం పాడు చేసుకున్నావు. నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చినావు, నీ స్వరూపం ఏమిటి, నీవు మళ్ళీ ఎక్కడికి పోతావు, ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం విషయం ఏమైనా తెలుసుకున్నావా? లేదు స్వామి, నేను అదేం ఆలోచన చేయలేదు. మానవ జన్మం 84 లక్షల జీవరాశుల తర్వాత వస్తుంది. వచ్చినప్పుడు నేను వృధా చేసుకుని ₹10 మిగిలిచ్చేదానికి ఆయుష్యం పాడు చేస్తున్నావు నాయన అంటే అప్పుడు జ్ఞానం అవుతుంది. ఆయన సాష్టాంగ నమస్కారం చేసి శిష్యత్వం తీసుకుంటాడట. అంటే చెప్పే ఉద్దేశం ఆత్మజ్ఞానం గురించి మేము ఆలోచించాలి కానీ ఇలాంటి చాలు దానికి నమ్మొద్దు. వివేకానందులు చెప్తారు, నువ్వు ఛూ అని భస్మం తీస్తావు, ఛూ అని లింగం తీస్తావు. నాకు అవసరం లేదయ్యా, నా దేశంలో కోట్ల కొద్ది మందికి అన్నం లేదు. ఎక్కడో ఎంగిలి ఇస్తరాకుల మీద అన్నం ఏరుకుని తినే చిన్న పిల్లలు కోట్ల కొద్ది ఉన్నారు. వాళ్ళకి ఛూ అని రొట్టెలు చెయ్యి, ఛూ అని అన్నం చెయ్యి, వాళ్ళ కడుపు నుంచి చాలు, నాకు నీ భస్మము విభూతి లింగం నాకొద్దు అని స్వామి వివేకానందులు ఆవేశంగా చెప్పినారు. ఇది మూఢనమ్మకాలంటే ఏమి అని ఒక రాజు దగ్గర ఒక మంత్రిని అడుగుతాడంట. రాజు, సరే స్వామి నేను చెప్తా మూఢనమ్మకం ఎట్లుంటుంది అని. ఆయన ఒక 2 బంగారు చెప్పులు చేసుకుంటాడు. ఆ మంత్రి పెద్ద బంగారు చెప్పులు చేసి ముత్తు రత్న వజ్ర వైడూర్యాలు అన్నింటి దానికి అంటించి ఒక చెప్పులు తన దగ్గర పెట్టుకొని ఇంకొక సుందర చెప్పులు దేవస్థానం ముందర రాత్రి 2 గంటంగా పెట్టి వెళ్ళిపోతాడు. ఉదయమే గుడి తీసేటప్పుడు పూజారి చూస్తాడు, అయ్యో బంగారం చెప్పులు, వజ్రం వైడూర్యం ముత్తు రత్నాలు ఉన్నవి, ఇది మామూలు ఎవరిది కాదు, ఇది భగవంతునిదే ఉంటుంది. దేవుడు వచ్చాడు రాత్రి గుడిలో, చెప్పులు ఉన్నవి దానికి గుర్తుగా అని అందరికీ చెప్తాడు, రాజుకి చెప్తాడు. అందరు నిజం అనుకుంటాడు, చెప్పులను పెడతారు, రావడము మొక్కడము, చెప్పులకు నమస్కారం, భగవంతుని చెప్పులు, దేవుని చెప్పులు, దేవుని చెప్పులు దొరికింది అని అందరూ కళ్ళకు అంటించుకోవడము, మొక్కడము, కాయగొట్టడము, చాలా అయితే జాతర. ఆయన మళ్ళీ వస్తాడు, స్వామి ఇక ఈ జత చెప్పులు ఇంకోటి నా దగ్గర ఉంది చూడండి, ఇది ఎడమ కాలిది, ఇది కుడి కాలిది, నేను కావాలనే పెట్టింటి, ఇదంతా దేవుని చెప్పులన్నీ చేస్తున్నారు, ఇదే మూఢనమ్మక అని చెప్తాడు. అప్పుడు 2 చెప్పులు రాజు దగ్గర ఇస్తారంట. ఇదే ప్రకారంగా ఇంకొక కథ వస్తుంది. ఒక సాధు ఒక ఊరు దగ్గర, ఊరు బయట ఒక చిన్న గుడిసెలో ఉంటాడు. ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు. ఆయనకు సరిగ్గా మాటలు రావు, ఏదో పాపం శిష్యత్వం కసూడుచుకుంటూ ఉంటాడు. ఆయనకి ఇంత అన్నం వేస్తుంటాడు.
ఎవరో ఒక గొర్రెపిల్ల తెచ్చిస్తాడు ఆ సాధుకి. స్వామి గొర్రెపిల్ల తీసుకుంటాడు. వద్దు నాయన నేను ఏం చేద్దు గొర్రెపిల్ల అంటే ఉండని మా దగ్గర ఎక్కువ ఉండదు తీసుకోండి. అది అక్కడిక్కడ మేసి రావడం, ఇక్కడ కట్టేయడం, వాడు శిష్యుడు కట్టేస్తూ ఉండేది. స్వామి కొన్ని రోజుల తర్వాత నేను ఇంకా వెళ్ళిపోతున్నా, ఎన్ని రోజులు ఇక్కడ గుడిసెలో ఉండాలి, నేను హిమాలయకి పోతా, సాధన చేసుకుంటా, ఈ గుడిసె నీవే తీసుకో, ఈ గొర్రెపిల్లని నీవే తీసుకొని శిష్యునికి ఇచ్చి స్వామి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ శిష్యుడు కొన్ని రోజుల తర్వాత మేపుతుంటే అది గొర్రె చచ్చిపోతుంది. దాన్ని మట్టిలో పూడ్చి దాని మీద పూలేసి ఏడుస్తుంటాడు, మంచి గొర్రెపిల్ల చచ్చిపోయారని. అక్కడి నుంచి ఎవరు ఊరోడు పోతుంటే ఏమైంది అంటే లక్ష్మి లక్ష్మి అంటారు. ఆ దాని పేరు లక్ష్మి పెట్టింటాడు. అరే లక్ష్మి వచ్చింది సాక్షాత్ అని అందరు వచ్చి మొక్కడము, పూలు వేయడము, వాళ్ళు పసుపు కుంకుమ వేయడము, ఆ దాని చుట్టూ తిరగడము. అరే మా పని అయిపోయింది, మేము మొక్కినాం నిన్న అనుకునే పని అయిపోయింది, మాకైతే అయింది చూడండి, మాకు నమ్మకం ఉంది ఆ లక్ష్మి మీద అని అందరు ఒకరికొకరు చెప్పుకుంటూ పోవడం. ఓ చుట్టూ పల్లెల్లో వాళ్ళు వీళ్ళు వచ్చి ఇట్లా పెడతారు, కట్ట చేసి ఒక గుడి కడదామని లక్ష్మీమూర్తిని పెట్టి పెద్ద గుడి కట్టి రోజు అన్నదానము, పూజ, ఆరతి అన్నీ నడుస్తాయి. ఆయన తిరిగి వస్తాడు సన్యాసి, చూస్తాడు నా గుడిసే కడబా. వాడు శిష్యుడు కసు ఊడుస్తుంటాడు గుడిలో. ఏమరా ఏమైంది ఆయన, నాకేం తెలియదు, నీవు ఇచ్చిన గొర్రె చచ్చిపోయా నన్ను చేసిండి, దాని పేరు లక్ష్మి అని పెట్టింటి, చచ్చిపోయా పూడిసి నేను అడిగితే ఏమేమంటే లక్ష్మి అంటే లక్ష్మి వచ్చిందని పూలేసి మొత్తం పసుపు కుంకుమ వేసి వీళ్ళంతా చేసి గుడి కట్టిండ్రు. ఇప్పుడు నెత్తి కొట్టుకుంటాడు, అరే నీ గొర్రె నుంచి పోతే లక్ష్మి గుడి చేస్తావేమరా అంటే నేను చేయలేదు నాయన, వీళ్ళంతా చేసిండ్రు. ఈ మాదిరిగా అజ్ఞానం నుంచి ఎక్కడెక్కడ ఉండాలి, నమ్మకం ఉండాలి. నమ్మకము మూఢనమ్మకాల్లో డిఫరెన్స్ ఉంది. భగవంతుడు ఉండాలనే నమ్మకము, భగవంతుని మీద మేము విశ్వాసం పెట్టడం, ఇదంతా నమ్మకం. మేము ఆత్మోద్ధారం చేసుకోవాలి, జ్ఞానం మార్గం పెంచుకోవాలి. గీతలు చెప్పినప్పుడు ఉద్ధరేత ఆత్మన, ఆత్మానం, మీ ఉద్ధారం మీరే చేసుకోవాలి. ఎవరో నెత్తి మీద స్వామి చేయి పెడతాడు, ఎవరో మంత్రాక్షిస్తాడు, ఎవరో కాలు నెత్తి మీద పెడితే ఏమీ అయితే లేదు. ఎక్కడో జాగ్రత్త ఉన్నాడు దేవుడని. అణురేణు తృణకాష్టంలో పరమాత్ముడు ఉన్నాడు, అన్ని దగ్గర దేవుడు ఉన్నాడు. దేవుడు లేని స్థలమే లేదు. అక్కడ జాగ్రత్త, ఇక్కడ జాగ్రత్త, ఇవన్నీ తిక్క మాటలు. ఎక్కడికి పోయేది అవసరం లేదు. ఉద్ధరేత ఆత్మానం, నీ ఆత్మ ఉద్ధారం నీవే చేసుకో. సాధన చెయ్యి, ధ్యానం చెయ్యి, మంచి పనులు చెయ్యి, పరోపకారం చెయ్యి, జీవితం సార్థకం చేసుకో. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.